హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ముందుగా మన వ్యూయర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 31. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఐ వాంట్ యూ ఫర్ 1 year. నీ లైఫ్లో 1 year డే అండ్ నైట్స్ నాకు ఇవ్వు. దట్టు ఫర్ 5 crores ఆఫ్ మనీ. ఊహించని అతని ప్రపోజల్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆరోహికి. నీకు పిచ్చి పట్టింది రణధీర్. కోపంగా అరుస్తూ అతన్ని వెనక్కి నెట్టేసింది. రణధీర్ ఆమె చేతిని బిగించి, ఎస్, నీ పిచ్చి పట్టింది. ఇలాంటి డీల్ ఎవరిస్తారు? 1 yearలో 5 crores ఎర్న్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఉంది. నీ లైఫ్ అంతా కష్టపడినా ఇంత మనీ ఎర్న్ చేయలేవు అంటుంటే ఆరోహి విస్తుపోయి చూస్తూ, నీ మైండ్ బాగానే ఉందా? 1 year నీతో ఒక్క క్షణం కూడా గడపాలని నేను అనుకోను. 1 night గడపడానికి ఒప్పుకొని నేను 1 yearకి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? ఒప్పుకుంటావు, ఒప్పుకునేలా చేస్తాను. అండ్ యు నో దట్ 1 year నువ్వు నేను లైఫ్ చాలా సరదాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. రణధీర్ మాటలకి ఆరోహికి మెంటలెక్కిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను రేపు డ్యూటీకి రాలేను. నా కాలేజ్ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి అంది. గో హెడ్. నేను రేపటి వరకు ఈ డీల్కి అగ్రిమెంట్ రెడీ చేస్తాను అన్నాడు రణధీర్. నేను ఒప్పుకోను. నాకు ఇంట్రెస్ట్ లేదు, అర్థమైందా? అతని షర్ట్ కాలర్ 2 చేతులతో పట్టుకుంటూ అరిచింది ఆరోహి. రణధీర్ గట్టిగా నవ్వాడు. ఆరోహి అతని కాలర్ వదిలి దూరం జరిగింది. నవ్వడం ఆపి ఒక్కసారిగా ఆమె దగ్గరికి ఉంది. నువ్వు ప్రేమగా అంగీకరిస్తే ఓకే, లేకపోతే నాకు వేరే వేసున్నాయి అని చెప్పి తన చేతి దగ్గరికి వెళ్తున్న రణధీర్ వైపు షాక్తో బ్లాంక్గా చూస్తుంది ఆరోహి. ఈ మనిషికి పిచ్చి పట్టింది. నా మీద ఇంత వ్యామోహం ఏంటి? 1 night ఆఫర్కి ఒప్పుకోను అని నా నోటితోనే ఒప్పుకుంటున్నాను అనేలా చేసినవాడు ఇప్పుడు దీనికి ఒప్పుకునేలా చేయడానికి ఎంతకు తెగిస్తాడో ఏంటో. ఆ ఊహకే ఆరోహి దేహం నిలివెల్లా వణికిపోయింది. భయాందోళనలతో గుండె బరువెక్కింది. మెదడు మొద్దుబారిపోయింది. భయం, బాధ, దుఃఖం, కోపం అన్నీ ఆమె మీద మూకమ్మడి దాడి చేస్తుంటే ఊపిరి సలపనట్టుగా ఉంది ఆరోహికి. దేవుడా, నేనేం చేయాలి ఇప్పుడు? నాకేమీ అర్థం కావడం లేదు. కన్నీళ్లు నిండిన కళ్ళెత్తు ఆక్రోషంగా చూస్తుంది అతని వైపు. కాఫీ చల్లారిపోయింది, మళ్ళీ తీసుకురా అన్నాడు రణధీర్ చైర్లో రిలాక్సింగ్గా వెనక్కి వాలుతూ. ఆరోహికి ఇంకా పిచ్చెక్కిపోయింది. నువ్వు మనసు లేని బండరాయివి, రాక్షసుడివి, ఐ హేట్ యు అని తిట్టుకుంటూ టేబుల్ మీద ఉన్న కప్పు తీసుకుని కోపంగా వెనుదిరిగి కాళ్ళు నీళ్లకు తొక్కుకుంటూ దుమదుమలాడుతూ వెళ్ళిపోతున్న ఆమె వైపు చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు రణధీర్. ఇంతకుముందు నేను నిన్ను ఒక్క రాత్రికి కోరుకున్నాను, కానీ ఒక రాత్రి సరిపోదు, 1 సంవత్సరం కూడా సరిపోతుందో లేదో. నేను నీకు ఎందుకు ఇంతలా అడిక్ట్ అయ్యానో, నీపై ఇంతగా అబ్సెషన్ పెంచుకున్నానో నాకు అర్థం కావడం లేదు. నీకు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అంటూ డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకున్న రణధీర్ కాఫీ. కోపంలో కంచిలా మోగిన ఆరోహి స్వరానికి కళ్ళు తెరిచి కాఫీ అందుకున్నాడు దరహాసంతో చూస్తూ. కాఫీ ఇచ్చేసి వేగంగా వెళ్ళిపోయిన ఆరోహి రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చుంది. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. పరధ్యానంగా కాఫీ తాగేసి తన డెస్క్ దగ్గరికి తిరిగి వచ్చి తన పనిలో పడింది, మోహంపై నవ్వు పులుముకొని. మరోవైపు సాక్షి తన లీవ్ గురించి ప్రణయ్తో మాట్లాడడానికి అతని క్యాబిన్కి వెళ్ళింది. ప్రణయ్ క్యాబిన్లో లేడు. ఈరోజు ఇంకా రాలేదేంటి అని అనుకుని ఫోన్ తీసుకుని అతని నెంబర్కి డయల్ చేసింది. ఇక్కడ ప్రణయ్ ఇంట్లో బెడ్ పక్కన టేబుల్పై ఫోన్ మోగుతుంది. ఆ కాల్ వచ్చేది కూడా వినిపించుకోలేని స్థితిలో తన బెడ్ మీద ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ తన లోకల్లో తాను మునిగిపోయాడు ప్రణయ్. ప్రణయ్ సార్, కాల్ వస్తుంది అతని ముద్దు నుండి విడబడుతూ అంది ఆ అమ్మాయి. లీవ్ ఇట్ రీమా, జస్ట్ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఆమె టాప్ తీసి మెడ వంపులో ఎదలోయలు పెదవుల దాడి చేస్తున్నాడు ప్రణయ్. రీమా కూడా అదే హోటల్లో రిసెప్షనిస్ట్ సాక్షిలాని. ఫోన్ మళ్ళీ మోగింది. అయినా పట్టించుకునే స్థితిలో లేడు ప్రణయ్. పూర్తిగా రీమా మైకంలో పడిపోయి ఆమె దేహాన్ని ముద్దులతో ముంచెత్తుతూ ఆమెను అల్లుకుపోతున్నాడు. ప్రణయ్ కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్ అయింది సాక్షి. ఏమైంది ఈయనకి? హోటల్కి రాలేదు, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లోనే ఉండుంటాడు. ఇల్లు దగ్గరే కదా, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అని హ్యాపీగా ఫీల్ అవుతూ
తన బ్యాగ్ తీసుకుని డిన్నర్ బ్రేక్ అని చెప్పి ఆటోలో ప్రణయ్ ఇంటికి చేరుకుంది. సాక్షిని చూడగానే గుడ్ ఈవినింగ్ మేడం అని గ్రీట్ చేస్తూ గేట్ ఓపెన్ చేశాడు వాచ్మెన్. గుడ్ ఈవినింగ్ అంకుల్, సార్ ఇంట్లోనే ఉన్నారా? హా మేడం అని ఇంకా ఏదో చెప్పబోయేలోపు సాక్షి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సాక్షి అడుగులు ప్రణయ్ బెడ్రూమ్ వైపు పడుతున్నాయి వేగంగా. ఇక్కడ ప్రణయ్ రీమ తనువుల యుద్ధం సాగిస్తూ శృంగార సామ్రాజ్యంలో విహరిస్తున్నారు. వేడి నిట్టూర్పులతో గది వేడెక్కింది. రీమ మూలుగులు గదిలో హోరెత్తుతున్నాయి. ఉత్సాహంగా రూమ్ దగ్గరకొచ్చి డోర్ ఓపెన్ చేసింది సాక్షి. కళ్ళ ముందు బెడ్పై ఒకరినొకరు పెనవేసుకుని ఇంటిమేట్ అవుతూ చూడకూడని స్థితిలో కనిపించిన వాళ్ళిద్దరినీ చూసి ఆమె గుండె ఒక్కసారిగా ముక్కలైపోయింది. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కరెంట్ షాక్ కొట్టినట్టుగా కళ్ళు పెద్దవి చేస్తూ స్తంభించిపోయింది. సాక్షిపై రీమ చూపు పడగానే పైనున్న ప్రణయ్ని నెట్టేసింది కంగారుగా. సాక్షిని చూడగానే ప్రణయ్ లేచి నిలబడ్డాడు. రీమ బ్లాంకెట్ చుట్టుకుని తన బట్టలు పట్టుకుని వాష్రూంలోకి పరిగెత్తగా ప్రణయ్ ఫాస్ట్గా తన డ్రెస్ వేసుకుని సాక్షి దగ్గరికి వెళ్ళాడు. సాక్షి ప్రణయ్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే సాక్షి కోపంతో ఊగిపోతూ అతని దగ్గరగా వచ్చి చెంపపై బలంగా కొట్టింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ బేబీ, ఒకసారి నా మాట విను. సాక్షి మరో చెంప చెల్లుమనిపించింది. మళ్ళీ కొట్టబోతుంటే ప్రణయ్ ఆమె చేయి పట్టుకుని ఆపి డోంట్ యు డేర్ సాక్షి కోపంగా ఆమె చేయి విదిలించాడు. నువ్వు నన్ను మోసం చేశావు, ప్రేమ అని మాయమాటలు చెప్పి నాతో ఆడుకున్నావు. గుండె ముక్కలైన బాధతో కన్నీళ్ళతో అరిచింది సాక్షి. అమ్మాయిల బాడీలతో ఆడుకోవడం నా స్పెషల్ హాబీ. నువ్వు నాకు నచ్చావు కాబట్టి నీతో ఆడుకున్నాను, అండర్స్టాండ్? నీ సర్వీసెస్కి ప్రతిఫలంగా నీకు ఎప్పుడు కావాలంటప్పుడు నేను నీకు ప్రమోషన్ ఇవ్వగలను నవ్వుతూ అన్నాడు ప్రణయ్. సాక్షికి అతన్ని చంపేసేంత కోపం వచ్చింది. నువ్వు ఎంత నీచుడివి ప్రణయ్, నా ప్రేమకు వెలకడుతున్నావు. యు షేమ్లెస్ ఈడియట్, చీటర్, టు హెల్ విత్ యూ అండ్ యువర్ జాబ్. ఏడుస్తూ బయటికి పరిగెత్తింది. గేటు దాటి ఆగకుండా రోడ్డు మీద పరిగెడుతూనే ఉంది. తను ప్రాణంగా ప్రేమించినవాడు తనని నమ్మించి ఇలా మోసం చేస్తాడని తను కలలో కూడా ఊహించలేదు. అతనితో కన్న కలలన్నీ పేగ మేడల్లా కుప్పకూలిపోయాయి. పెంచుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. రోడ్డు మీద దూసుకెళ్లే వెహికల్స్ని పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉన్న సాక్షి ఆగి మోకాళ్లపై కూలబడి ఏడుస్తూ ఉంది. టైం దాదాపుగా మధ్యరాత్రి అవుతుంది. అప్పుడప్పుడు దూసుకెళ్తున్న వెహికల్స్ తప్ప రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక ఆటో వస్తూ కనిపించడంతో సాక్షి తనని తాను తమాయించుకుంటూ లేచి ఆటోకి చెయ్యి అడ్డుపెట్టి ఆపి ఎక్కి కూర్చుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళ ప్రవాహం ఆగట్లేదు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా రోధిస్తూనే ఉంది. ఫ్లాట్కి వచ్చే వరకు ఆటో దిగి మనీ ఇచ్చేసి ఇంట్లోకి పరిగెత్తింది. ఆరుహి అప్పటికే వచ్చేసి పడుకుండిపోయింది. తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడిపోయి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంది సాక్షి. అతనితో గడిపిన మూమెంట్స్ అన్నీ గుర్తుకొస్తుంటే అదంతా అబద్ధమని, మోసమని ఆమె హృదయం భరించలేని వేదనతో కుంగిపోతుంది. ఏడుస్తూ సొమ్మసిల్లిపోయి అలాగే పడుకుంది. రోజులా మార్నింగ్ 9కి అలారం మోగడంతో మేలుకు వచ్చింది సాక్షికి. నైట్ అంతా ఏడవడం వల్ల తలంతా నొప్పిగా ఉంది. తల పట్టుకుని రూమ్ నుండి మెల్లిగా బయటకొచ్చింది. అప్పటికే నిద్రలేచి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్న ఆరోహి సాక్షి విచారకరమైన మొహాన్ని చూసి కలవరపడింది. సాక్షి, ఏమైంది, అలా ఉన్నావు? కాఫీ టీపాయ్ మీద పెట్టి తన దగ్గరికి వెళ్ళింది. సాక్షి ఆరుహిని హగ్ చేసుకుని బోరున ఏడుస్తూ ఉంది. మరింత టెన్షన్ పడిపోయింది ఆరుహి. సాక్షి, ఏం జరిగింది? తన భుజాలు పట్టుకుని దూరం జరిపి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ అందించింది. ఇక్కడ రణధీర్ రెడీ అయిపోయి కాఫీ తాగుతూ స్క్రీన్ ఆన్ చేశాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? గాబరాగా అడిగింది ఆరుహి. రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను మోసపోయాను ఆరుహి, ఆ రాస్కెల్ ప్రణయ్ నన్ను చీట్ చేశాడు. సాక్షి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఆరుహి. ఏమంటున్నావు సాక్షి? నమ్మలేనట్లుగా అడిగింది. అవును, నైట్ రీమాతో తన బెడ్రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. వాడిలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ప్రేమ అని మాయమాటలు చెప్పి నాకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటే నమ్మించి నన్ను లొంగు తీసుకున్నాడు. వాడికి నా మీద ప్రేమ లేదా ఆరుహి, వాడి కోరికలు తీర్చుకోవడానికే నన్ను వాడుకున్నాడు. కన్నీళ్లతో చెప్పింది సాక్షి బాధ, కోపంతో. ఆరుహికి నోటమాట రాలేదు. బాస్టర్డ్, కోపంగా తిట్టుకున్నాడు రణధీర్. నువ్వు కూడా చెప్పావు వాడు అమ్మాయిని ప్రమోషన్ కోసం వాడుకుంటాడని. పిచ్చిదాన్ని,
నేనే వాడిని బ్లైండ్గా నమ్మాను. పిచ్చిగా ప్రేమించి వాడికి కమిట్ అయ్యాను. నా ఫీలింగ్స్తో ఆడుకున్నాడు. బోరున విలిపిస్తున్న సాక్షిని చూసి ఆరుహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరుకో సాక్షి, ఇప్పటికైనా వాడి నిజస్వరూపం బయటపడినందుకు సంతోషించాలి. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు నీతో ఆడుకునేవాడు. ఇంత నమ్మించాడు ఎదవ. వాడు ఏదో విధంగా నాశనం అయిపోతాడు. జరిగిందంతా మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వు. యూ డిజర్వ్ బెటర్. అక్కడ జాబ్ వదిలి తన కన్నీళ్ళు తుడుస్తూ అంది ఆరుహి. వదిలేశాను. నా జాబ్ గురించి నువ్వు రణధీర్ సార్తో మాట్లాడతావా అని అడిగింది సాక్షి. రణధీర్ చిన్నగా నవ్వాడు. మాట్లాడతాను. నువ్వు జాబ్ గురించి వరి అవ్వకు. నీ కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆరుహి. రణధీర్ చిన్నగా నిట్టూర్చి స్క్రీన్ ఆఫ్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. సాక్షికి కాఫీ అందించి పక్కన కూర్చుంది ఆరుహి. సాక్షి ఇంకా ఏడుస్తూనే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ యాక్టివ్గా ఉండే సాక్షిని అలా చూసి ఆరుహి మనసుకు చాలా బాధగా అనిపించింది. సాక్షి ప్లీజ్ డోంట్ క్రై. నీ ప్రేమకు అర్హుడు కాని వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంతా మర్చిపో. రెడీ అవ్వు. షాపింగ్కి వెళ్ళి నైట్ సిద్ధు మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్దాం అంది ఆరుహి. సాక్షి తల అడ్డంగా ఊపి నాకు రావాలని లేదు ఆరుహి, నా మనసేం బాలేదు, నువ్వు వెళ్ళు అంటుంటే ఆరుహి తన చెయ్యి పట్టుకొని ఇంట్లో ఒంటరిగా ఉంటే జరిగిందే పదే పదే గుర్తొస్తుంది. అక్కడికి వస్తే యూ విల్ ఫీల్ బెటర్. రెడీ అవ్వు అంది. ఓకే. ఇంతకీ రణధీర్ సార్ నీకు లీవ్ ఇచ్చారా? కాలేజ్ అసైన్మెంట్ ఉందని చెప్పా. నో ప్రాబ్లం, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పింది. రణధీర్ 1 year ప్రపోజల్ గురించి బాధలో ఉన్న సాక్షికి ఇప్పుడు చెప్పే సమయం కాదని ఆ విషయం గురించి చెప్పలేదు ఆరుహి. కాఫీ తాగేసి సాక్షి రెడీ అవ్వడానికి వెళ్ళగా తన రూమ్లోకి వెళ్ళింది ఆరుహి. ఈ రణధీర్ ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దామా? ఏ రోజు ఏ అవతారంలో ఉంటారో అని సంశయిస్తూనే ఫోన్ తీసుకొని యాప్ ఓపెన్ చేసి క్యామ్లో రణధీర్ రూమ్ చెక్ చేసింది. రణధీర్ లేడు. ఇల్లంతా ఎక్కడ చూసినా కనిపించలేదు. ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. ఎక్కడా దొరకట్లేదు. నిరాశగా నిట్టూరుస్తూ క్యామ్ ఆఫ్ చేసి రెడీ అవ్వసాగింది ఆరుహి. ఇద్దరూ రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళిపోయారు. సాయంత్రం 6 గంటలు. మీటింగ్ ఫినిష్ చేసుకుని మీటింగ్ హాల్ నుండి బయటికి వచ్చిన రణధీర్ టైం చూసుకున్నాడు. 6 అవుతుంది అనుకుని హోటల్కి వెళ్దామని బయటికి వెళ్ళబోతూ ఆరుహి లీవ్లో ఉందని గుర్తొచ్చి తన క్యాబిన్ వైపు మళ్ళాడు. ఆరుహి షిఫ్ట్ ఏ టైంకి ఉండి అప్పుడే తను హోటల్కి వెళ్తున్నాడు రణధీర్. క్యాబిన్లో రిలాక్సింగ్గా కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆరుహి కాలేజ్ నుండి వచ్చిందా లేదా అసైన్మెంట్ కాలేజ్లో చేస్తుందా అని అనుకుంటూ ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేశాడు. ఆరుహి మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతూ కనిపించింది. మోకాళ్ళ కింద వరకు ఉన్న పర్పుల్ కలర్ వెస్ట్రన్ ఫ్రాక్ వేసుకుని స్టైలిష్గా అందంగా రెడీ అయింది. షీ స్టన్నింగ్ అని మైమర్చిపోయి చూస్తున్న రణధీర్ మొహం వెంటనే సీరియస్గా మారింది. నాకు అసైన్మెంట్ ఉందని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది అనుకుంటూ కోపంగా చూస్తున్నాడు. సాక్షి వెళ్దామా అంటూ రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది. సాక్షి కూడా రెడీ అయి ఉండడం చూశాడు రణధీర్. ఆరుహి నాకు కాన్సర్ట్కి రావాలని అస్సలు అనిపించడం లేదు అంది డల్గా. ఆరుహి తనని హక్ చేసుకుంది. రా సాక్షి, నేను సిద్ధు కాన్సర్ట్ కోసమే రణధీర్కి అబద్ధం చెప్పి మరీ లీవ్ తీసుకున్నాను. నువ్వు రానంటే ఎలా? నీ మూడ్ సెట్ చేసుకుని రా. అక్కడికి వెళ్ళాక యూ విల్ ఫీల్ బెటర్ అంది. అది విన్న రణధీర్ మొహం భయంకరమైన కోపంతో ఎర్రబడింది. ఆరుహి, నాకు అబద్ధం చెప్పి ఆ సిద్ధాంత్ గడి కాన్సర్ట్కి వెళ్తున్నావా? అబద్ధాన్ని నేను అస్సలు సహించను. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. పిడికిలి బిగించి టేబుల్ కేసి గట్టిగా కొట్టి ఇమ్రాన్కి కాల్ చేశాడు. ఇమ్రాన్, ఆ సిద్ధాంత్ గడి మ్యూజిక్ కాన్సర్ట్ ఇక్కడ జరుగుతుందో నాకు కావాలి, క్విక్ అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగా బయటికి దూసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ని కాన్సర్ట్లో చూసి ఆరుహి ఇలా రియాక్ట్ అవుతుంది. రణధీర్ సిద్ధు ఎదురు పడనున్నారా? వారి మధ్య ఏం జరగబోతుంది? ఈ మ్యూజికల్ కాన్సర్ట్లు ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.